హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే త్వరలో స్టార్ట్ కాబోతుంది. సో దీనికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఒకవేళ మీకు సీట్ రావాలంటే 2024లో ఏ విధంగా కట్ అయింది అండ్ ఈసారి ఆ రేంజ్లో వస్తే మీకు వస్తుందా లేదా అనేది వీడియోలో అయితే చూద్దాం. సో మీరు ఎంటైర్ కౌన్సిలింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ చాలా ఈజీగా మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీది ఏ రీజియన్ అనేది. సో మీ రీజియన్ ఎక్కువ స్టూడెంట్స్ ఉన్న రీజియన్‌కి మనం వీడియోస్ ఎక్కువ చేయడానికి వీలుగా ఉంటుంది. సో వీడియోలోకెళ్ళినట్లయితే రిజిస్ట్రేషన్ అయితే త్వరలో స్టార్ట్ కాబోతుంది. సో అదే టైంలో మీరు కొన్ని ఇంపార్టెంట్ మీరు అందులో ఇచ్చే డీటెయిల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి కొందరు ఈడబ్ల్యూఎస్ ఇవ్వరు అండ్ తర్వాత కౌన్సిలింగ్ టైంలో మనకు లాస్ట్ 2 అకాడమిక్ ఇయర్స్‌గా ఇదే డౌట్స్ అడుగుతూ వచ్చారు కాబట్టి ఇది చాలా ఎక్స్‌పీరియన్స్. సో ఈడబ్ల్యూఎస్ ఉంటే ఫస్టే ఇచ్చేయండి అండ్ అదేవిధంగా నేమ్ మొదలైనవన్నీ కూడా లోకల్ ఏరియా ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఫిలప్ అయితే చేయండి. తర్వాత దానికి కాస్త మళ్ళీ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో తగిన జాగ్రత్తలు తీసుకొని అది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం కట్ ఆఫ్ చూస్తే గవర్నమెంట్ కాలేజెస్‌లో సీటు కోసం వెయిట్ చేసేవారికి కట్ ఆఫ్ 2024లో చాలా హై ఉంది. సో పేపర్ అయితే ఈజీగా వచ్చింది కాబట్టి చాలా కట్ ఆఫ్ ఉంది. కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంది. సో ఈసారి కూడా కాంపిటీషన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఓయూ అండ్ ఏయూ, ఎస్‌వీయూ కట్ ఆఫ్ పోయినసారి ఎలా ఉందో చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఇంతకంటే కాస్తైనా పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. అది పేపర్ ఎలా వస్తుంది టఫ్‌నెస్ మీద ఆధారపడి కూడా ఉంటుంది. సో మీరు మాక్సిమం ఇంతకంటే ఎక్కువ మార్కులు వచ్చేంత హార్డ్ వర్క్ అయితే చేయండి. సో ఒకసారి ఓపెన్ కేటగిరీ చూస్తే ఓయూలో 537 మార్క్స్ వచ్చిన వారికి గవర్నమెంట్ సీట్ అయితే వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్‌లో కాస్త ధరలో అయిపోతుంది. సో ఎక్కువ మీకు డబ్బులైతే కావు. సో ఇది చాలా అడ్వాంటేజ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఏయూలో 611 మార్క్స్ 611 మార్కుల వరకు వచ్చింది. ఎస్‌వీలో 591 వరకు వచ్చింది. ఇదంతా ఓపెన్ కేటగిరీకి గవర్నమెంట్ సీట్. అండ్ నెక్స్ట్ బీసీఏ కేటగిరీ చూసినట్లయితే ఓయూలో 455 మార్క్స్ 455 వరకు వచ్చింది. సో ఈ మార్క్స్‌ని మీరు ఈసారి దృష్టిలో పెట్టుకోండి. సో పెరగొచ్చు, కాస్త తగ్గొచ్చు చెప్పలేము. అది పేపర్ మీద డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. ఎగ్జామ్ కాలేదు కాబట్టి మీకు ఐడియా కోసం మాత్రమే ఇది. ఏయూలో 585 గవర్నమెంట్ సీట్ కోసం బీసీఏ అండ్ ఎస్‌వీలో 572 వరకైతే వచ్చింది. అండ్ బీసీబీ ఓయూలో 525 మార్క్స్ వరకు గవర్నమెంట్ సీట్ రావడం జరిగింది. అండ్ ఏయూలో 583 మార్క్స్ అండ్ ఎస్‌వీలో 568 మార్క్స్ వరకైతే గవర్నమెంట్ సీట్ వచ్చింది. బీసీసీ ఓయూ 466 మార్క్స్ అండ్ ఏయూలో 589 మార్క్స్ వరకు అండ్ ఎస్‌వీయూ 539. సో ఈ మార్క్స్ వరకైతే గవర్నమెంట్ సీట్ వచ్చింది. బీసీడీ 528 ఓయూ అండ్ ఏయూలో 609 అండ్ ఎస్‌వీలో 570 వరకు గవర్నమెంట్ సీట్ వచ్చింది. అండ్ బీసీఈ 519 ఓయూ తెలంగాణ అండ్ ఏయూలో 544 అండ్ ఎస్‌వీలో 556 వరకు రావడం జరిగింది. అండ్ ఎస్సీ చూసుకున్నట్లయితే ఓయూలో 461 మార్క్స్ వరకు గవర్నమెంట్ సీట్ వచ్చింది. అండ్ ఏఈలో 537 వరకు అండ్ ఎస్‌వీలో 517 వరకైతే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎస్టీ చూసుకున్నట్లయితే ఓయూలో 468 అండ్ ఏఈలో 491 అండ్ ఎస్‌వీలో 476 మార్క్స్ వరకైతే గవర్నమెంట్‌లో సీట్ వచ్చింది. సో ఎందుకంటే ఒకసారి మీరు గవర్నమెంట్ సీట్ రావాలంటే దీన్ని టార్గెట్ చేసుకొని ఇంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చేలా గట్టిగా మీరైతే హార్డ్ వర్క్ చేయండి.